एर्थ के लिए नहीं है, वो हेवन के लिए। ये पूरा देश को, प्रपंच को ओनली एक ही परमेश्वर है, वो ईसा मसीह है। ये पढ़ाओ, बहुत अच्छा है, मालूम पड़ता आपका। ठीक है, गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर बिजनेस। थैंक यू। ये मरने के बाद भी स्वर्ग मिलते। యేసు మసీహ్ ఈ లారీలన్నీ కూడా భూటాన్ నుండి బంగ్లాదేశ్ వెళ్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి, స్లాబ్ పోసుకోవడానికి కంకర లేదంట. అందుకని వేరే దేశం నుంచి వెళ్తున్నాయి. 2 దేశాలు దాటి వెళ్ళాలి, భూటాను ప్లస్ ఇండియా 2 దాటి వెళ్ళాలి. ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా. చాలా రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చాము. యాక్చువల్గా అయితే అలౌ లేదంట, కానీ అద్భుతం. ఇదిగోండి, ఇది మన ఇండియా లాస్ట్ బార్డర్. ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా. ఇదిగోండి, మేము బ్యాటరీ దగ్గర నుంచి పవర్ తీసుకుంటాం. ఇది ఇన్వర్టర్ అనమాట. బ్యాటరీ నుంచి వచ్చే పవర్ని ఇది కన్వర్ట్ చేసి మనకి రెగ్యులర్ పవర్ లాగా ఇస్తుంది ఏసీడీసీలో. ఇదిగోండి, ఇది కుక్కర్ అనమాట. అది పొగలు వస్తున్నాయి, చూస్తున్నారా? రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓ, అయిపోయింది కూడా. ఓకే, ఇదనమాట. మేము బ్యాటరీ దగ్గర నుండి పవర్ ఇలా తీసుకున్నాం. ఇవి 2 మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుకోవచ్చు, అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన పని అయిపోతుందో అప్పుడు తీసేయాలి. ఎందుకంటే ఈ డైరెక్ట్ వైర్స్ కనుక లాగితే వెహికల్కి ప్రాబ్లం అయిపోతాయి, బాగా హీట్ అయిపోతాయి. వైర్స్ ఓవర్లోడ్ కదా, మళ్ళీ ఏమైనా అయిపోతే ఇబ్బంది. అందుకని అలా పెట్టుకుంటున్నాం అనమాట. ये वाला खराब हो जाता, कैंसर आता सर। ये पढ़ाओ, खाली समय मिले तो बहुत अच्छा है। हाँ, ये भी इंग्लिश है, पढ़ाओ। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब। ओके, पास किधर मिलते हैं? आपको पास मिलेगा, लेकिन बात यह है, यहाँ से वो ऑफिस पूरा दूर है, 30 किलोमीटर 40 किलोमीटर। దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా
దేవా నను కావుమా నీ మనవిని ఆలకింతునని నీ యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమామయుడవయా నన్ను దాటిపోకుమయా దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నాలోని చీకటి తొలగించి నీ వెలుగుతో నన్ను నింపితివే పారవేసితి నా వస్త్రము నీతో నడిచేదనా ప్రభువా దావీదు తనయా దయ చూపినావయా స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా దావీదు తనయా దయ చూపినావయా స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా దావీదు తనయా దయ చూపినావయా తెలుసుకో మా
సాగుచున్నది ఆయుష్కాలం తరుగుచున్నది నీ నావలో యేసు ఉంటే చాలు నీ నావలో యేసు ఉంటే చాలు ఆ యేసే నిన్ను నడిపించును ఆ యేసే నిన్ను నడిపించును బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును మలచుకో బ్రతుకును ప్రవచనములు నెరవేరుచున్నవి క్రీస్తు రాకడ సమీపముగనున్నది ప్రవచనములు నెరవేరుచున్నవి క్రీస్తు రాకడ సమీపముగనున్నది ఈ జీవితం స్థిరమని నమ్మకు నీ జీవితం స్థిరమని నమ్మకు ఈ లోకం శాశ్వతము కాదు ఈ లోకం శాశ్వతము కాదు బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో
ఇది లోపల బంగ్లాదేశ్, ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా. కింద కనిపిస్తుందా? ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా. చాలా రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చాము. యాక్చువల్గా అయితే అలౌ లేదంట, కానీ అద్భుతం. ఇదిగోండి, ఇది మన ఇండియా లాస్ట్ బార్డర్. ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతము నీ ముఖ సౌందర్యము, సహనము క్షమయే సద్గుణ సంపన్నము. దీర్ఘశాంతము నీ ముఖ సౌందర్యము, సహనము క్షమయే సద్గుణ సంపన్నము. పరాక్రమవంతమైన ఘననామధేయుడవు, పరాక్రమవంతమైన ఘననామధేయుడవు. ఆపదలో నీ నామము నమ్మదగిన రక్షణ కీడము, ఆపదలో నీ నామము నమ్మదగిన రక్షణ కీడము. ప్రాణేశ్వరా నా జీవేశ్వరా. एक हिंदी भी है सर, 1 मिनट. ये सर, एक हिंदी है, एक इंग्लिश है. क्या पढ़ते हो वो पढ़ो. बहुत अच्छा है. गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब सर. ఈ కనిపించే లారీలన్నీ కూడా బంగ్లాదేశ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఇవి మన ఇండియన్ లారీలు కాదు, భూటాన్ లారీలు. ఆ రెడ్ కలర్ స్టిక్కరు వాటి మీద బీపీ అని రాసి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే బంగ్లాదేశ్లో వాళ్ళకి మట్టి తప్ప రాళ్ళు కొండలు అట్లాంటివి ఏం లేవంట. అందుకని ఇల్లు కట్టుకోవాలన్నా స్లాబ్ పోసుకోవాలి అంటే భూటాన్ నుండే వెళ్ళాలి. రోడ్డు వేసుకోవాలన్నా కింద మెటల్ వేయాలి అంటే ఆ రాళ్ళన్నీ కూడా భూటాన్ దేశం నుంచే వెళ్ళాలి. వాళ్ళందరికీ పర్మిషన్స్ అవన్నీ. ये भैया ये कहाँ से आ रहा? गाड़ी कहाँ से आ रहा? भूटान. ये क्या है? उधर क्या करेगा? बांग्लादेश में क्या करते हैं वाला? ओके, डेली ऐसा जाते हैं? डेली? భూటాన్ వెహికల్స్. ఇవన్నీ కూడా భూటాన్ నుంచి వస్తున్నాయండి. కంకర, రాళ్ళు, గులకరాలు అలాంటివన్నీ కూడా బంగ్లాదేశ్ తీసుకెళ్తున్నారు. మరి అక్కడ ఏం చేస్తారో తెలీదు. ఇంకొక మనిషిని అడిగి తెలుసుకుందాం. भैया ये पत्थर वाला बांग्लादेश में क्या करते हैं? कुछ फैक्ट्री है क्या? हाँ, गिट्टी बनाते हैं. गिट्टी. गिट्टी मतलब जो घर में साथ ढलाई करता है ना, छोटा बनाते स्लैब. हैं. ओके, अब वो उधर नहीं मिलते क्या? नहीं मिलते उधर, नहीं उधर सब मट्टी है. ओके ओके सर, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇప్పుడు మేము ఉన్నాము వెస్ట్ బెంగాల్ చివరిలో ఉన్నాం. ఈ పక్కనే బంగ్లాదేశ్ ఉంది, ఈ పక్కనే నేపాల్ ఉంది, ఈ పక్కనే భూటాన్ ఉంది. ఈ బంగ్లాదేశ్ భూటాన్కి మధ్యలో ఉండేది ఒకే ఒక్క హైవే. ఇది నేషనల్ హైవే 317. దీన్ని నమ్ముకొని, ఈ రోడ్డును నమ్ముకొని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ ఈ 7 రాష్ట్రాలు కూడా ఈ రోడ్డుని నమ్ముకొని ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏదైనా రవాణా సాగాలి పోవాలి అంటే ఈ ఒక్క రోడ్డు మాత్రమే. ఆ తర్వాత మేము రోజు ఏం తింటున్నాం ఏంటి అనేది మీకు తెలియాలి. ఇంతకుముందు పవర్ బయట పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు ఇన్వర్టర్ ఉంది, డైరెక్ట్గా కారులోనే. మేము ఆల్టర్నేటివ్గా తింటున్నాం. ఒకరోజు రైసు, ఒకరోజు కొర్రలు, జొన్నలు, సజ్జలు, ఈవినింగ్ టైం అయితే రోటీస్ తినేస్తున్నాం. ఎలా వండుకుంటాయి అనేది ఈరోజు మీకు చూపిస్తాం రండి. ఇదిగోండి, మేము బ్యాటరీ దగ్గర నుంచి పవర్ తీసుకుంటాం.
ఇది ఇన్వర్టర్ అనమాట. బ్యాటరీ నుంచి వచ్చే పవర్ని ఇది కన్వర్ట్ చేసి మనకి రెగ్యులర్ పవర్ లాగా ఇస్తుంది ఏసీడీసీలో. ఇదిగోండి ఇది కుక్కర్ అనమాట. అది పొగలు వస్తున్నాయి చూస్తున్నారా. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓ అయిపోయింది కూడా. ఓకే ఇదనమాట. మేము బ్యాటరీ దగ్గర నుండి పవర్ ఇలా తీసుకున్నాం. ఇవి రెండు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుకోవచ్చు, అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన పని అయిపోతుందో అప్పుడు తీసేయాలి. ఎందుకంటే ఈ డైరెక్ట్ వైర్స్ కనుక లాగితే వెహికల్కి ప్రాబ్లం అయిపోతాయి, బాగా హీట్ అయిపోతాయి. వైర్స్ ఓవర్లోడ్ కదా, మళ్ళీ ఏమైనా అయిపోతే ఇబ్బంది. అందుకని అలా పెట్టుకుంటున్నాం అనమాట. సో రైసే కాదు, మన కంగన్ వాటర్ డివైస్ కూడా ఈ పవర్ తోటే సపోర్ట్ చేస్తుంది. కంగన్ వాటర్ డివైస్ కూడా ఎలా పనిచేస్తుందో మీకు చెప్తాం. రాత్రి పట్టుకున్నాం డార్జిలింగ్లో. పైన కొండ మీద ఆర్ఓ వాటర్ దొరకట్లేదు. కొండల్లో నుంచి వచ్చే వాటరే ఆ ఊటంతా కూడా మంచి మినరల్ వాటర్ కంటే చాలా బాగున్నాయి. మన దగ్గర టీడీఎస్ మీటర్ కూడా ఉంది, చెక్ చేసాం, చాలా బాగుంది. అది ఇప్పుడు కంగన్ వాటర్ దానికి ఇస్తున్నాం అనమాట. వాటర్ పట్టుకోండి. ఈ బాటిల్స్లో ఆ కొండ మీద వచ్చే వాటర్ పట్టుకున్నాం. ఇవన్నీ కూడా వేస్ట్ వాటర్. ఇప్పుడు కంగన్ వాటర్ ఇక్కడి నుంచి వస్తాయి. ఇది 9.5 అనమాట. 9.5 వస్తున్నాయి ఇప్పుడు. దీన్ని మిరాకిల్ వాటర్ అని కూడా అనాలి. ఎందుకు అంటే పిహెచ్పి లెవెల్ 9.5 ఉంటుంది. చాలా పల్స్గా ఉంటాయి, బాడీలోకి వెళ్ళిపోతాయి, గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఎనీ స్కిన్ డిజీషన్ ఉండదు. ఇవి ఆల్కలైన్ వాటర్. ఓకే 9.5 చాలా బాగుంటాయి. ఇది పరిస్థితి. పవరు దీనికి కూడా సప్లై అవుతుంది. మొత్తానికి రైస్ వండుకున్నాం, వాటర్ పట్టుకున్నాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుండి అస్సాంలోకి ఎంటర్ కాబోతున్నాం. ఇంకా అస్సాం ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, నాగాల్యాండ్ ఉంది, మణిపూర్ ఉంది, మిజోరం ఉంది, మేఘాలయ ఉంది, త్రిపుర ఉంది. వీటన్నిటి కోసం మీరు ప్రార్థించండి. ఓకే ఇంకా మీకు అనేక విషయాలు నేను చెప్తా ఉంటాను. చాలా తెలుగు లారీలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళని కూడా ఆపి మాట్లాడాలి వీలైతే తెలుగు వాళ్ళతోటి. ఓకే ఎక్కడ ఈ రాష్ట్రం ఎవరు? हेलो बहन, मैं यीशु मसीह वाला है, मैं प्रचार करते हैं. हाँ इधर ये पढ़ाओ बहुत अच्छा है. 10 रुपए का बात नहीं है, ये अच्छा बहुत है. हाँ ठीक है, गॉड ब्लेस यू. या पढ़ाओ बहुत अच्छा है. हाँ जीसस क्राइस्ट इज द रियल गॉड. थैंक यू, गॉड ब्लेस यू एंड फैमिली. दीर्घ शांतमु नी मुख सौंदर्यमु सहनमु क्षमये सद्गुण संपन्नमु पराक्रमवन्तमैन घननामधेयुडवु पराक्रमवन्तमैन घननामधेयुडवु आपदलो नी नाममु नम्मदगिन रक्षण कीडमु आपदलो नी नाममु नम्मदगिन रक्षण कीडमु प्राणेश्वरा ना जीवेश्वरा ఆశ్రితపురముని హృదయ మందిరము ఆకాంక్షతో ఆశించదగు ఉన్నత శృంగము ఆశ్రితపురముని హృదయ మందిరము ఆకాంక్షతో ఆశించదగు ఉన్నత శృంగము కరుణా వాత్సల్యత కురిపించు దేవుడవు కరుణా వాత్సల్యత కురిపించు దేవుడవు. ये भैया ये वाला क्या है? हाँ? ये क्या है? ये बोलबम जाने के लिए, हाँ बोलबम को जाने के लिए. बोलबम. हाँ, बोलबम में क्या है? हाँ, अब भोलानाथ का है, भोलानाथ का पूजा है ना. पूजा.
ये फाल्गुनी मेला का एक महीना मेला है। ये कौन सा परमेश्वर है? ये कौन सा परमेश्वर है? ये ऐसे जल लेने के जल पे जल रहना पड़ेगा। वो भगवान का नाम क्या है? भोलानाथ है, शिव। भोलानाथ। हाँ, भोलानाथ महादेव। महादेव। ओके, ये वाला क्या है? ये रेड ये वाला जल लेने के लिए, तीस्ता थे जल लेने के लिए पानी है, पानी। ओके, इधर से किधर तक? यहाँ से लेने के 70 किलोमीटर दूर है, वहाँ एक मंदिर है। इधर से क्या है? पैदल में जाना? हाँ, पैदल जाएगा तो गाड़ी से जाएगा। ओके, इधर ये लेके जाना, उधर हाँ, उधर किधर जाना? हाँ, उधर इधर से पानी लेके उधर डालना है। ओहो, पानी किधर है? इधर इधर वो तीस्ता नदी है ना, ये नदी। हाँ, हाँ, वो यहाँ तीस्ता से नदी। पानी- हाँ, ये बांग्लादेश भी चलते ना, हाँ, ये नदी। हाँ, ये- हाँ ठीक है, वो तीस्ता नदी का पानी किधर डालना? वो जल पे भोलानाथ का मंदिर है, जल पे। जोलपेस हाँ। हाईवे पे। हाँ, ये रोड पे 17 किलोमीटर दूर में। 17 हाँ। 17। ओके, ऐसा है। आप कहाँ से? हाँ, यहाँ पर ये इधर है, बंगाल वाला। ओके, एक मिनट। आप हिंदी पढ़ते ना? हाँ। हिंदी इंग्लिश? हिंदी इंग्लिश दोनों है। ये खाली समय मिला तो पढ़ाओ, बहुत अच्छा मैटर है वो वाला। ये क्या है? वो अर्थ के लिए नहीं है, वो हेवन के लिए। ये पूरा देश को, पूरा प्रपंच को परमेश्वर है, वो ईसा मसीह है। ये पढ़ाओ, बहुत अच्छा है, मालूम पड़ता आपका। ठीक है, गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर बिजनेस। थैंक यू। ये मरने के बाद भी स्वर्ग मिलते, यीशु मसीह का ईयर मानना। ठीक है, ये हमारे के लिए यीशु मसीह मर गए, 3 दिन बाद जी उठा है, इसलिए ये रास्ता है। देखो, ये स्वर्गलोक जाने को रास्ता है। ये पढ़ाओ, ये लेके जाइए, ये हमें। ये भी नो प्रॉब्लम। ओके, रख लो। हाँ, थैंक यू, गॉड ब्लेस यू। हेलो सिस्टर, ये पढ़ा है, परमेश्वर का वचन है, अच्छा है। गॉड ब्लेस यू एंड योर फैमिली एंड जॉब। ठीक है, 10-10। ये क्या है? हमारा जिंदगी में कुछ भी काम करो, एक दिन मरना चाहे, वो दिन में 2 है, एक स्वर्ग है, एक नरक है। ये स्वर्ग जाना बोले तो एक रास्ता है, वो रास्ता यीशु मसीह है। ठीक है, ये पढ़ाओ, बहुत अच्छा आपका मालूम पड़ता। ठीक है, तो दूसरा आपका बच्चे को पढ़ाओ, बोलो। हाँ, पढ़ाई बहुत अच्छा है। थैंक यू, परमेश्वर आपका आशीष देते। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर बिजनेस। ओके, कौन हो अच्छा भगवान? कौन अच्छा भगवान? भगवान परमेश्वर। हाँ, परमेश्वर का कौन है? हमारा शिव, पार्वती, महादेव, काली। नहीं, नहीं? अच्छा परमेश्वर यीशु मसीह है। यीशु मसीह एक बार आए, मारा गए, गाड़ा गए, 3 दिन के बाद जी उठा। ये स्वर्ग जाना है, ये वाला आना वाला है। ये हमारे को पूरा ये सुनते। आप भी वो पढ़ाओ, बहुत अच्छा मालूम पड़ता। स्वच्छ क्या है वो मालूम पड़ता, जो झूठ क्या है पूरा झूठ है। ठीक है, थैंक यू, परमेश्वर आशीष देते। पढ़ाओ बहुत अच्छा है। हिंदी आते ना? आप कहाँ से? बंगाली। हिंदी इंग्लिश में दोनों पढ़ाओ, बहुत अच्छा है। थैंक यू, गॉड ब्लेस यू एंड योर जर्नी। కోరదగిన ఆశ్రిత శైలము నీ కరుణా కటాక్షము కోరదగిన ఆశ్రిత శైలము ప్రాణేశ్వరా నా జీవేశ్వరా ప్రాణేశ్వరా నా జీవేశ్వరా సకలముని
ब्रदर ये कौन सा डिस्ट्रिक्ट है? अलीपुरा। अलीपुरा क्या है? हाँ, ये पढ़ाओ खाली समय मिला था, परमेश्वर का वचन है। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। सर्वमु नीवे सकलमु नीवे ना प्राणमु नीवे धवलवर्णुडा रत्नवर्णुडा प्राणेश्वरा ना जीवेश्वरा ऐसा नहीं है, मैं यीशु मसीह को मानता हूँ। आप हिंदी पढ़ते? हिंदी पढ़ते? मैं देगा एक पॉम्पलेट। ओके, परमेश्वर आशीष देते। ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము క్షయమైన ఈ మంటి దేహం अभी खाली समय है ना, ये पढ़ाओ, बहुत अच्छा है, परमेश्वर का वाणी वचन। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము నశించిపోతున్నా वाला खराब हो जाता, कैंसर आता सर। ये पढ़ाओ, खाली समय मिले तो बहुत अच्छा है। हाँ, ये भी इंग्लिश है, पढ़ाओ। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब। ओके, पास किधर मिलते हैं? आपको पास मिलेगा, लेकिन बात क्या है, यहाँ से वो ऑफिस पूरा दूर है, 30 किलोमीटर 40 किलोमीटर के बाद ओनली रोड पे है ना? हाँ, रोड पे रोड पे मिलते हैं। हाँ। ये पक्का लेना क्या? कोई भी स्टेट में उसका तो परमिट लेना पड़ता है ना। ओके ओके, पूरा स्टेट को इधर ही देते? हाँ हाँ, पूरा कितना? आसाम स्टेट घूमोगे। असम नहीं है, अरुणाचल प्रदेश, नागालैंड ऐसा भी? हाँ, ऐसे बंगाल में तो आसाम का परमिट नहीं दे सकता है ना। ओहो, आपका जैसे आपका तमिलनाडु स्टेट है, ओके, हाँ, तो वहाँ से तो आपका बंगाल का परमिट नहीं दे सकता है, या अपना स्टेट का दे सकता है। ओके, इसलिए यही बात है। पक्का लेना, आगे- पक्का लेना ना? हाँ। कितना पैसा सर? वो तो इतना मालूम नहीं है, ओके, हाँ, थैंक यू उन सर, लोग के पता करते हैं। थैंक यू। ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా దర్శించుము దేవా కరుణించు
దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము విడిచిపెట్టక నీవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయ వల్ల అస్సాం చేరుకున్నాం. అస్సాం నుండి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళే స్టేట్ హైవే ఇది. చూడండి ఎలా ఉందో. అన్ని ఆ సిమెంట్ ఇటుకలు పెట్టారు కింద రోడ్డుకి. స్టేట్ హైవే అని ఒక పేరు పెట్టారు. పాపం లోపల అసలు డెవలప్మెంట్ ఏం చేయట్లేదు సెంట్రల్ గవర్నమెంట్. 7 రాష్ట్రాలను కూడా ఏదో ఒక చిన్న చూపు చూసినట్టుగా చూస్తుందని అనుకోవాలి. ఇటుకరాళ్ళు పేర్చి నేషనల్ స్టేట్ హైవే అంటాం ఏంటండి మరి అసలు. అదనమాట. మీకు ఇంకా అరుణాచల్ ప్రదేశ్ పోయాక అనేక విషయాలు చెప్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము క్షయమైన ఈ మంటి దేహం ఇదిగోండి రోడ్డు మీద పడుకున్నాయి కూడా మేకలు కుక్కలు కాదు. ఇక్కడ గేదెలు కూడా కొంచెం హైట్ తక్కువగానే ఉంటున్నాయి. ఇక్కడ ఎవరో షర్ట్లు కూడా వేసుకోవట్లేదు ఈ అస్సాంలో. ఇప్పుడు మరి కొంచెం చలికాలమే ఉంది, చలిగానే ఉంటుంది. చలికాలం కూడా వచ్చిందో మరి రాలేదో తెలియదు కానీ కొంచెం టెంపరేచర్ అయితే కొద్దిగా వేడిగానే ఉంటుంది. మరి అందుకని వీళ్ళంతా ఇప్పేసినట్టున్నారు. ఇదిగో వీళ్ళు మాత్రం ఆ పక్క వెస్ట్ బెంగాల్ మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ రెడ్ బట్టలు అవన్నీ వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా మీకు అస్సాము ఎలా శారీస్ కట్టుకుంటారో చూపిద్దామంటే ఈరోజు ఒకరు కనిపించట్లేదు. నిన్నంతా బాగా ఎక్కువ మంది కనిపించారు. ఇవాళేమో నార్మల్గానే అందరు కనిపిస్తున్నారు. వీళ్ళంతా అస్సాం ఆడవాళ్ళు. వాళ్ళ ట్రెడిషన్లో కనిపించే వాళ్ళు మీకు చూపిస్తాను. ఇది అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ హైవే నంబర్ 10. 10 ఈ రకంగా ఉందంటే ఇంకా 11, 12 ఏ రకంగా ఉంటుందో, లేదా ఫస్ట్ సెకండ్ ఏ రకంగా ఉంటుందో మనం ఊహించుకోవాలి.
ఇండియా నార్త్ ఈస్ట్ లో సైకిల్ మాత్రం బాగా వాడుతున్నారండి. ఎక్కువగా మన దేశంలో సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైనా ఉన్నారంటే అందరూ కూడా ఎక్కువగా అస్సాం వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇక్కడ కూడా వరి పొలాలు అవన్నీ కూడా ఉన్నాయి, బాగానే పండిస్తున్నారు. సైకిల్ మీద పెద్ద పార తీసుకెళ్తున్నాడు. వీళ్ళు సైకిల్ బాగా వాడుతున్నారు, కానీ మేకలు మాత్రం ఎవరు కాయట్లేదు. ఇవన్నీ కుక్కలు కాదు, మేకలే రోడ్ల మీద తిరిగి పడుతున్నాయి. अरुणाचल इधर जाना भाई? पता नहीं। ओके, ये पढ़ा खाली समय मिला तो परमेश्वर का वचन है. थैंक यू, गॉड ब्लेस यू and your family and your job or business? बिजनेस ये वाला. God bless you. अरे तमिलपुर में मतलब ओके. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. నీ ముందున్న పందెరంగములో ఘన విజయమును సాధించుము. నీ ముందున్న పందెరంగములో ఘన విజయమును సాధించుము. హల్లెలూయా 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 పాడెదము. హల్లెలూయా 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 పాడెదము. వెనుక ఉన్న వాటిని పరువుము, ముందున్న వాటికై పరుగిడుము. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. చూడండి అస్సాం కల్చర్ ఎలా ఉందంటే, ఇంటి పక్కనే చిన్న చిన్న నదుల్లాగా ఉన్నాయి. అంటే కోనేరులా లేదా గుంటలా ఏమన్నా అనుకోండి. దాంట్లో వర్షం నీళ్ళు వచ్చాయో మరి లేదా వీళ్ళే పోసుకున్నారో తెలియదు. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళే ఇంకా వరి నాటుకుంటున్నారు. అంటే ఏ ఇంటికి ఆ ఇంటికి నాటుకుంటారా వరి, లేకపోతే అమ్ముకోవటానికి నాటుకుంటారో తెలియదు. వీళ్ళు బాగా గుట్కాలు నవ్వుతారు కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ ఈ ఒక్కల చెట్లు అయితే ఉన్నాయి. మరి ఇంకా వీళ్ళే ఓన్గా కాల్చుకొని గుట్కాల్లాగా తయారు చేసుకొని తంబాకు వేసుకొని అవుతారా లేదా ఎక్స్పోర్ట్ చేస్తారో తెలియదు. మొత్తానికి అయితే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళే హైవేలు ఈ విధంగా ఉన్నాయి నార్త్ ఈస్ట్ లో. దయచేసి కార్లు వేసుకొని ఎవరు రాబాకండి, సాహసాలు చేయబాకండి. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. సాతాను తంత్రములయమైపోవును, సాతాను తంత్రములయమైపోవును. హల్లెలూయా 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 పాడెదము. హల్లెలూయా 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 పాడెదము. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. వెనుక ఉన్న
అస్సాం నుండి అరుణాచల్ ప్రదేశ్ పోవటానికి ఒక రకమైన రోడ్డు వచ్చింది, డబల్ రోడ్డు. దేవునికి స్తోత్రం. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, టేకు చెట్లు ఉన్నాయి. ఆ లోపల పొలాల్లోనేమో మొత్తం టీ గార్డెన్, టీ ఆకు తోటలు. అటు గాని ఇటు గాని మొత్తం టీ ఆకులే, ఇంకా వేరే పంట లేనే లేదు ఇక్కడ. అందుకనే అస్సాం టీ అంటే బాగా ఫేమస్ ఏమో. ఓకే, థ్యాంక్ యూ. हेलो सिस्टर्स, आप दिस पढ़ाओ, ये परमेश्वर का वचन है, वाणी है, पढ़ाओ बहुत अच्छा है. गॉड ब्लेस यू ऑल एंड योर फैमिलीज. వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. పోరాటమును పోరాడెదము, మన పరుగును కడముట్టించెదము. మంచి పోరాటమును పోరాడెదము, మన పరుగును కడముట్టించెదము. విశ్వాసమును కాపాడుకొందుము, విశ్వాసమును కాపాడుకొందుము. నీతి కిరీటమును పొందుకొనెదము, నీతి కిరీటమును పొందుకొనెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పాడెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పాడెదము. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. నీ ముందున్న పందెరంగములో ఘన విజయమును సాధించుము. నీ ముందున్న పందెరంగములో ఘన విజయమును సాధించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పాడెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పాడెదము. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. వెనుక ఉన్న వాటిని మరువుము, ముందున్న వాటికై పరుగిడుము. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పరమండల ప్రైజ్ ది లార్డ్. మీరందరూ చూస్తున్నారు అస్సాంలోని తేజ్పూర్ యూనివర్సిటీ. చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచి పేరు కలిగింది. అది దాని గురించి మీకు తర్వాత చెప్తాను. సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. మొత్తానికి ఆంధ్ర దాటి తెలంగాణలోకి, తెలంగాణ దాటి ఛత్తీస్గఢ్లోకి, ఛత్తీస్గఢ్ దాటి మధ్యప్రదేశ్లోకి, మధ్యప్రదేశ్ దాటి ఉత్తరప్రదేశ్లోకి, ఉత్తరప్రదేశ్ దాటి బీహార్లోకి, బీహార్ దాటి వెస్ట్ బెంగాల్లోకి, వెస్ట్ బెంగాల్ దాటి సిక్కింలోకి, సిక్కిం దాటి అస్సాంలోకి, అస్సాం దాటి అరుణాచల్ ప్రదేశ్కి దేవుని కృప వలన చేరుకున్నాం. నా ప్రయాణం ఏంటంటే ఆంధ్ర నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు, నాగాల్యాండ్ నుండి నెల్లూరు వరకు. అయితే ఇప్పుడు మేము చెప్పుకుంటూ అక్కడెక్కడ కొంతమంది కలుసుకుంటూ అరుణాచల్ ప్రదేశ్ వరకు వచ్చాం. ఇక్కడ కూడా ఒక చాలా మంచి అద్భుతమైన పాస్టర్ గారిని కలిసాం. ఇది LEF చర్చ్, మీకు అందరికీ తెలుసు, జాషువా డానియల్ గారు.